according to the standard census definition, who of the following can be classified as main worker in India? ప్రామాణిక జనగణన నిర్వచన ప్రకారం 2011 ఆ యొక్క పాపులేషన్ సెన్సస్ ప్రకారంగా చూసుకుంటే భారతదేశంలో కింది వారిలో ఎవరు ప్రధాన కార్మికుడిగా వర్గీకరించబడవచ్చు? హూ ఈజ్ ద మెయిన్ వర్కర్ అన్నారు. సో ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏదైతుందో లేబర్ ఫోర్స్, ఓకేనా, ఆ యొక్క శ్రామిక వర్గం నుంచి ఈ యొక్క క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎస్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఏ పర్సన్ హూ వర్క్స్ ఫర్ అట్లీస్ట్ 183 days ఇన్ ఇయర్, అంటే కనీసం 183 రోజులు అనేది తను పనిచేసి ఉండాలి. ఏ పర్సన్ హూ వర్క్స్ అట్లీస్ట్ 90 days ఇన్ ఏ ఇయర్, కనీసం 90 రోజులన్నా వర్క్ చేసి ఉండాలి. ఏ పర్సన్ హూ వర్క్స్ అట్లీస్ట్ 30 days ఇన్ ఏ ఇయర్, ఒక సంవత్సరంలో 30 రోజులన్నా పనిచేసి ఉండాలి, లేదంటే 120 days అన్నా పనిచేసి ఉండాలి. సో కింది వాటిలో ఏది కరెక్ట్ అన్న సంగతి ఒక్కసారి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఎస్, ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి 183 days ఇన్ ఏ ఇయర్. సో ప్రధాన కార్మికుడు అంటే ఎవరు అంటే మనకి ఎంప్లాయీకి సంబంధించిన వర్కర్స్కి సంబంధించిన క్లాసిఫికేషన్, శ్రామికులకి సంబంధించిన ఆ క్లాసిఫికేషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో అందులో భాగంగా చూసుకుంటే మనకి ఫస్ట్ వన్ వచ్చేసి స్టాండర్డ్ ఎంప్లాయీ అని చెప్పేసి అంటాం. ఏం ఎంప్లాయీ? సో ఇంగ్లీష్ మీడియంలో స్టాండర్డ్ ఎంప్లాయీ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. 273 days, సో సంవత్సరంలో 273 రోజుల కంటే ఎక్కువగా అతను పని చేస్తే సో స్టాండర్డ్ ఎంప్లాయీ అని చెప్పేసి అంటాం. ప్రామాణికమైన, ఏమికమైన ప్రామాణికమైన ఉద్యోగి అని చెప్పేసి మనం తెలుగులో చెప్పడం జరుగుతుంది. నెంబర్ 1. సో తర్వాత వచ్చేసి సెకండ్ కేటగిరీ వచ్చేసి మనకి మెయిన్ వర్కర్ అని చెప్పేసి అంటాం. ఏం వర్కర్? మెయిన్ వర్కర్ అని చెప్పేసి అంటాం. సో ఇందాక క్వశ్చన్ లో మిమ్మల్ని అడిగిన ఆ యొక్క ప్రధాన శ్రామికుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రధాన శ్రామికుడు వచ్చేసి మనకి ఆ మెయిన్ వర్కర్ వచ్చేసి 183 days. ఎన్ని డేస్? 183 days. 183 రోజుల కంటే ఎక్కువగా పని చేస్తే ఒక సంవత్సర కాలంలో అతన్నే మనము ప్రధాన కార్మికుడు అని చెప్పేసి వర్గీకరిస్తాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి మార్జినల్ ఎంప్లాయ్ అని చెప్పేసి ఉంటాం. ఉపాంత కార్మికుడు. మార్జినల్ ఎంప్లాయ్ అంటే ఏందమ్మా? ఉపాంత కార్మికుడు ఎవరైతున్నారో ఆ యొక్క మార్జినల్ ఎంప్లాయ్ ఎవరైతున్నారో ఉపాంత కార్మికుడు. ఏం కార్మికుడు? ఉపాంత కార్మికులు అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క ఉపాంత కార్మికులు వచ్చేసి మనకి బిలో 183 days. ఎన్ని డేస్? 183 రోజుల కంటే తక్కువగా ఉంటే అతను మనము మార్జినల్ ఎంప్లాయ్. సో ఒకవేళ ఎగ్జామినేషన్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటి క్వశ్చన్స్ అనేది అడిగితే, ఏ క్వశ్చన్స్? మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటి క్వశ్చన్స్ అనేది అడిగితే ఖచ్చితంగా దీని మీద మీరు ఫోకస్ చేయండి. 100% ఇది ఎగ్జామినేషన్లో పడబోయే బిట్టు. రాబోయే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అయినా సరే, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అయినా సరే, ఆల్రెడీ రిలీజ్ అయిన ఆ యొక్క ఎగ్జామినేషన్స్ అయినా సరే పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రధానమైన శ్రామికుల గురించి ఖచ్చితంగా చదవడానికి ప్రయత్నించండి. సో ఇప్పుడు మనము నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద నెక్స్ట్ క్వశ్చన్. నగర ప్రాంతాలలో ఎక్కువగా కనిపించే నిరుద్యోగం కింది వాటిలో ఏది అని అడిగాడు. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ అర్బన్ ఏరియాస్? అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్. దీన్నే మనము చక్రీయ నిరుద్యోగిత అని చెప్పేసి అంటాం. ఏం నిరుద్యోగిత? చక్రీయ నిరుద్యోగిత. సో సెకండ్ వన్ వచ్చేసి సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే దీన్నే మనం తెలుగులో ఋతు సంబంధిత, ఏం సంబంధిత? ఋతు సంబంధిత నిరుద్యోగము అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. లేదు అంటే కాలిక నిరుద్యోగిత అనేసి మనం చెప్పడం జరుగుతుంది. సో మూడోది వచ్చేసి ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్. దీన్నే మనం తెలుగులో వచ్చేసి బహిర్గత నిరుద్యోగిత. ఏం నిరుద్యోగిత? బహిర్గత నిరుద్యోగిత అని చెప్పేసి అని అడుగుతాము. సో ఇది కాకుండా ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్. సో దీన్నే మనము విద్యావంతుల, ఏం నిరుద్యోగిత? విద్యావంతుల నిరుద్యోగిత అని చెప్పేసి అనడం జరుగుతుంది. లేదంటే చదువు వరులలో నిరుద్యోగిత అని చెప్పేసి అంటాం. క్వాలిఫైడ్ ఎవరైతే ఉన్నారో, వెల్ క్వాలిఫైడ్ ఎవరైతే ఉన్నారో, సో ఉన్నత విద్య కలిగిన వాళ్ళు. సో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. పట్టణ ప్రాంతాల్లో అధిక స్థాయి నిరుద్యోగిత అనేది ఏ రకానికి సంబంధించింది? ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. వెరీ 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 ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్లో ఈ క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. సో ఈ యొక్క 2 సెషన్స్ అనేది తీసుకుంటే పేదరికము, నిరుద్యోగికి సంబంధించి మ్యాక్సిమం కోర్ కాన్సెప్ట్స్ అనేది మనకి ఏదైతే ఉన్నాయో, ఓకేనా, ఆ యొక్క అనలిటికల్ క్వశ్చన్స్ అనేది ఏదైతుందో ఈజీగా మీరు దాన్ని ఆన్సర్ చేయగలుగుతారు. మొత్తం అన్ని కాన్సెప్ట్స్ అన్ని కూడా కవర్ చేసుకుంటూ పోదాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్,
ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్. ఎస్, ద రైట్ ఆన్సర్ వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో అధిక స్థాయిలో మనకు ఉండేదమ్మా ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్. చదువు వరులలో నిరుద్యోగిత ఏదైతుందో విద్యావంతుల నిరుద్యోగిత అనేది అధిక స్థాయిలో ఉంటుంది. ఎందుకు? అర్బన్ ఏరియాస్లో చూసుకుంటే, పట్టణ ప్రాంతాలు చూసుకుంటే లిటరసీ రేట్ అనేది చాలా హైగా ఉంటుంది. ఏం రేట్ హై ఉంటుంది? లిటరసీ రేట్ అనేది చాలా హైగా ఉంటుంది. అక్షరాస్యత అనేది అధిక శాతంలో ఉంటుంది. నెంబర్ 1. ఇది కాకుండా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళు, సో ఉన్నత విద్య అభ్యసించిన వాళ్ళ యొక్క శాతం కూడా అధికంగానే ఉంటుంది. మరి అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంది సార్? ఇదంతా బాగానే ఉంది, అసలు నిరుద్యోగం అంటే ఏంది, నిరుద్యోగిత అంటే ఏంది? సో చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంది, అసలు నిరుద్యోగులు అంటే ఎవరు అనేది. సో చాలా సింపుల్ అమ్మా. 15 నుంచి 15 నుంచి 64 ఇయర్స్ వరకు, 15 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాల వరకు, సో ఆ ఏజ్ గ్రూప్ కలిగి ఉండి, ఆ వయస్సు అనేది కలిగి ఉండి, ఓకే, ఆ వయస్సు అనేది ఏదైతుందో అది కలిగి ఉండి, వాళ్ళు శారీరకంగా, మానసికంగా, ఫిజికల్గా మరియు మెంటల్గా ఫిట్ అనేది ఉంది. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండి, ఓకేనా, మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండి, ఓకేనా. సో ఉద్యోగం చేయాలన్న కోరిక, ఉద్యోగం చేయాలన్న ఇచ్చిక, సో దే ఆర్ విల్లింగ్ టు డూ జాబ్, దే ఆర్ సీకింగ్ ఫర్ జాబ్, దే ఆర్ లుకింగ్ ఫర్ జాబ్. అర్థమవుతుంది అనుకుంటా కదా? అంటే వాళ్ళు ఫస్ట్ 15 to 64 ఏజ్ గ్రూప్ ఉండాలి, ఫిజికలీ ఫిట్, మెంటలీ సౌండ్ ఉండాలి, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి, అండ్ జాబ్ చేయడానికి వాళ్ళ ఆసక్తి అనేది చూపించాలి, వర్క్ చేయాలన్న ఆసక్తి చూపించాలి. కానీ పని దొరకాలి అనేది వాళ్ళకి ఉంటుంది, కానీ పని దొరకని పరిస్థితిని మనం ఏమంటామమ్మా? నిరుద్యోగిత అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే వాలంటరీ అన్ఎంప్లాయ్స్ అంటారు, స్వచ్ఛంద నిరుద్యోగితలు, అంటే వాళ్ళకి కేవలం ఉద్యోగం చేయాలన్న ఆసక్తి కానీ, కోరిక కానీ, ఇచ్చిక కానీ ఉండదు, వాళ్ళను మనం నిరుద్యోగులుగా భావించకూడదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎవరైతే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో, గృహిణులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది వాళ్ళకి నిరాసక్తి అనేది ఉంటుంది, అంత ఇంట్రెస్ట్ చూపించారు ఈ యొక్క ఎకనామిక్ యాక్టివిటీస్లో నేను వెళ్ళాలి, సంపాదించాలి అన్న ఆసక్తి అనేది చాలా మంది గృహిణులకు ఉండదు. ఎస్పెషలీ మన యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మన మదర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరూ కూడా చూసుకుంటే ఆ యొక్క ఓల్డ్ జనరేషన్కి సంబంధించిన మదర్స్ చూసుకుంటే అంతగా ఆసక్తి చూపించరు. సో వాళ్ళని మనము ఆ డొమెస్టిక్ ఎవరైతే హౌస్ వర్క్స్కి ఎవరికైతే ఎక్కువగా కమిట్ అవుతుంటారో వాళ్ళు నిరుద్యోగులుగా మనం భావించకూడదు. ఇది కాకుండా ఎవరైతే మెంటలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం భావించకూడదు. ఎందుకు భావించకూడదు? ఆల్రెడీ మీకు చెప్పాను, ఫిజికల్గా ఫిట్ ఉండాలి, మెంటల్గా సౌండ్ ఉండాలని చెప్పేసి. సో ఫస్ట్ మనకి ఫిజికల్లీ ఫిట్, మెంటలీ సౌండ్, సో ఇవన్నీ కలిగి ఉండి వాడికి ఆసక్తి. సింపుల్గా చెప్పాలంటే ప్రాక్టికల్గా అప్లికేటెడ్గా చెప్తాను, ఆడువారి మాటలకి అర్థాలే వేరేలే. వెంకటేష్ సినిమా చూసి ఉంటారు కదా, పాపం తను నిరంతరంగా సో గ్రాడ్యుయేషన్ అయిన దగ్గర నుంచి అప్లికేషన్ ఐటీ ఫీల్డ్లో జాబ్ పెడుతూనే ఉంటాడు, బట్ అతనికి జాబ్ అనేది దొరకదు. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం నిరుద్యోగులుగా కన్సిడర్ చేయాలి, కానీ ఆసక్తి లేని వాళ్ళని మనం నిరుద్యోగులుగా భావించకూడదు. సో ఇది కొంచెం దృష్టిలో పెట్టుకోండి అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా చూస్తే ఎవరైతే మన అర్బన్ ఏరియాస్లో, ఇప్పుడు మనం కమింగ్ బ్యాక్ టు ద బిట్, సో ఎవరైతే ఎడ్యుకేటెడ్ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వన్స్ దే కంప్లీట్ దేర్ గ్రాడ్యుయేషన్, పెద్దగా వాళ్ళకి సో వాళ్ళకి నచ్చిన ఆ యొక్క శాలరీ కానీ, వాళ్ళకి నచ్చిన ప్యాకేజ్ అనేది దొరకకపోవచ్చు, లేదంటే డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయాలన్న ఉద్దేశంతో కొంతమంది అంతగా ఆసక్తి చూపించకపోవచ్చు. సో అండ్ ఆసక్తి ఉన్నా కానీ లెస్ ప్యాకేజెస్ అనేది ఉంటాయి, లెస్ వేజెస్ అనేది ఉంటాయి. సో అందుకే ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా చూసుకుంటే మనకి చదువు వరల్లో నిరుద్యోగిత అధికంగా ఉంటుంది. రెండవది ఏంటంటే వాళ్ళు హయ్యర్ స్టడీస్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో ఉన్నత విద్య అనేది, సో ఒకవేళ బీటెక్ అయిపోయినా కానీ, లేదంటే గ్రాడ్యుయేషన్ అయిపోయినా కానీ, సో వాళ్ళు ఎంటెక్ కోసమో, లేకపోతే ఎంఈ కోసమో, లేకపోతే ఎంఎస్సి కోసమో, లేదంటే పిహెచ్డి కోసమో ఎక్కువగా వాళ్ళు ఆసక్తిని చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఏజ్ గ్యాప్ వచ్చేసి నేను 18, 20, 21 అని చెప్పట్లేదు, 15+ అన్నాను. సో ఆబ్వియస్లీ +2 అయిన తర్వాత డిగ్రీలో కూడా ఎవరికి అంత ఆసక్తి అనేది ఉండదు కదా. సో ఆబ్వియస్లీ మనకి ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు ద సైక్లిక్ అండ్ సీజన్ అనేది నెక్స్ట్ బిట్లో మనం డిస్కస్ చేద్దాం, కంగారు లేదు. ఎందుకంటే ఇక్కడ చెప్తే నెక్స్ట్ బిట్ మీరు ఆన్సర్ చేయలేరు కదా, ఈజీగా ఆన్సర్ చేస్తారు ఈజీగా. సో అందుకే ఆ యొక్క సస్పెన్స్ అనేది మనం నెక్స్ట్ బిట్లోనే మనం డిస్కస్ చేద్దాం.